నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ న్యూస్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రజా దర్బార్, తెలంగాణలో ఉన్న ప్రజా దర్బార్లో రోజా గారిపైన కంప్లైంట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. ఏంటి సార్ ఇక్కడ ప్రజా దర్బార్లో రోజా గారి మీద కంప్లైంట్ ఏంటి ఇది అసలు? సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తూ గత ప్రభుత్వం తాలూకు ఎవరైతే నష్టపోయారో భూముల ఆక్యుపేషన్ కానీ లేదంటే ఇతరత్ర మోసాలు చేసినటువంటి సంఘటనలు కానీ వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే రోజా మాజీ మంత్రి అలాగే ఆవిడ భర్త వీళ్ళు కలిసి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమిని కబ్జా చేశారు. అది కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్కి సంబంధించి వివరాలు తీసుకుంటే కనుక చిత్తూరు జిల్లాలో అది చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింబాక ఇతనుది గుణశేఖరు, అతను బాధితుడు. అతను మంగళగిరికి వచ్చి మంగళగిరిలో కంప్లైంట్ చేశాడు ప్రజా దర్బార్లో, మంగళగిరి కార్యాలయంలో. మంగళగిరి కార్యాలయంలో చేశారు. అంటే మంగళగిరి కార్యాలయంలో జరుగుతుంటుంది రెగ్యులర్గా. సో అక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు. అక్కడ కంప్లైంట్ చేసి ఏం చేశాడంటే అక్రమంగా కూల్చేశారు అక్కడ భవనాలని. దాంట్లో ఉన్నటువంటి భవనాలను తన పొలంలో అన్నమయ్య జిల్లా ములకల చెరువుకి చెందిన రమణయ్య ఫిర్యాదు చేశాడు. ఇతను ఫిర్యాదు చేసింది. నిషేధిత జాబితాలో ఉంది అది తన పొలము. దాన్ని తొలగించి ఆ తర్వాత జ్యోతినగర్, ఇది నగరికొండ సమీపంలో జ్యోతినగర్లో ఇది ఉంది. సో అది వేరు, ఈ ఆక్రమించిన రమణయ్య కంప్లైంట్ వేరు. ఓకే. సో నగరి నియోజకవర్గంలో నగరికొండ సమీపంలో జ్యోతినగర్ అక్కడ అది వీళ్ళు ఆక్యుపై చేసింది. 1982లో ఒక అతను ఇతను గుణశేఖర్ రెడ్డి అని అతను కొన్నాడు పొలం. దాన్ని ఇప్పుడు ఎవరెవరో రోజా, ఆమె భర్త సెలవుమణి, అక్కడ నగరి పురపాలక సంఘం చైర్మన్ వీళ్ళు ముగ్గురు కలిసి, మీనా కుమార్ అంటే అతని పేరు, చైర్మన్ పేరు. సో ఇలా ముగ్గురు కలిసి ఆ స్థలాన్ని ఆక్రమించేసి ఆ స్థలం రేకుల షెడ్ కూడా వేశారు. కాబట్టి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆయన గుణశేఖర్ అనే అతను కంప్లైంట్ చేశాడు. ఆయన ఎవరు? చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింబాకు చెందిన టీఎన్టీయూసీ నేత. అతనిది వీళ్ళు ఆక్యుపై చేశారు. సో న్యాయం చేయమని చెప్పి మంగళగిరిలో వీళ్ళు కంప్లైంట్ చేశారు. సో రోజాకు సంబంధించి అంటే సరే ఈ ఇన్సిడెంట్ వచ్చింది, ఈ ఇన్సిడెంట్ విచారణ చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకటి, సరే ఈ ఆక్రమణ ఆయన కంప్లైంట్ చేశారు కాబట్టి ఆయన కంప్లైంట్ బేస్ చేసుకొని ఆవిడ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకటి. రెండు ఏంటంటే అసలు ఈవిడ మీద ఉన్నటువంటి పెద్ద కంప్లైంట్స్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ మంత్రిగా ఉన్నప్పుడు చేశారు. అప్పుడు ఈ నిధుల దుర్వినియోగం బాగా జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు శాప్ చైర్మన్గా ఉన్నతను, ఆ తర్వాత ఈమె ఇద్దరు కలిసి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. ఆ కార్యక్రమంలో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు, ఆయన బొమ్మల్ని లాస్ట్కి ఈ క్రికెట్ కిట్లు ఇచ్చేటువంటి గార్డులు ఉంటాయి కదా, ఆ గార్డుల్లో కూడా వేశారని చెప్పి అసెంబ్లీలో ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆయన కూడా బుచ్చి చౌదరి గారు కూడా ప్రస్తావించారు. సో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది బాగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది అని చెప్పి అనుకున్నారు. కానీ అమరావతిలో సచివాలయంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ఈ ఫైల్స్ని హోల్డ్ చేశారు. విచారణకి ఆదేశించకుండా ఈ ఫైల్స్ని హోల్డ్ చేశారు. ఆ ఐఏఎస్ ద్వారా ఈవిడ విచారణని అడ్డుకుంటూ ఆపేస్తుంది, విచారణకు ఆదేశించకుండా అనేటువంటిది కూడా పేపర్లో వచ్చింది. ఓకే. సో రోజా గారు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏంటంటే నగరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆవిడేదో గ్రావెల్ తవ్వారని, తర్వాత అవినీతి పాల్పడ్డారని, తర్వాత సాయంత్రానికి వచ్చేటువంటి డబ్బుల్ని లెక్కేసుకోవడానికి కూడా మిషన్లు పెట్టుకున్నారని, అంత పెద్ద స్థాయిలో వాళ్ళ బ్రదర్స్ ఆవిడ 3 కౌంటర్లు పెట్టుకున్నారని ఇట్లా రకరకాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పట్లో ఆరోపించారు. ఆరోపించి దానికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఇది పొలిటికల్ ఛార్జ్ షీట్ లాగా నగరీ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు ఆ రోజున ఏం చేసింది తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందంటే
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించినట్టు అవినీతి అక్రమాల మీద లిస్ట్ అవుట్ చేశారు. లిస్ట్ అవుట్ చేసి ఒక షార్ట్ షీట్ లాగా విడుదల చేశారు. ఓకే. ఆ విడుదల చేసిన షార్ట్ షీట్లో ఈవిడ గ్రావెల్ ఏ విధంగా దోచుకున్నారు, తర్వాత కన్స్ట్రక్షన్స్లో కాంట్రాక్టుల దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టికెట్స్ని ఎలా అమ్ముకున్నారు, ఇలా రకరకాలుగా అన్ని అంశాలను పొందుపరుస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు ఈవిడ దోచేశారని చెప్పి ఒక లిస్టు బయట పెట్టారు. ఓకే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవిడ మీద ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ వేసి ఈవెన్ జైల్లోకి పంపిస్తాము అని చెప్పి చెప్పారు. అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కలిసారు, గెలవడం జరిగింది. రోజా ఓడిపోయారు. కానీ ఆవిడ మీద ఎంక్వైరీకి వెయిట్లా. ఎందుకని సార్? ఒక ఐఏఎస్ అడ్డుపడుతున్నారు, సీనియర్ ఐఏఎస్ అనేది ఒకటి వినిపిస్తుంది. అలాగే ఒక మంత్రి, ఈ మధ్యకాలంలో ఒక మంత్రిని ఆవిడ కలిశారు, రాయలసీమకు సంబంధించిన ఒక మంత్రిని కలిసి ఈ విచారణకు సంబంధించిన ఆదేశాలు రాకుండా ఆపుకున్నారు అనేది కూడా వినిపిస్తుంది కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది. ఓకే. తన భూమిని ఆక్యుపై చేశారని గుణశేఖర్ రెడ్డి అని అతను కంప్లైంట్ చేశారు ప్రజా దర్బార్లో. దీన్ని ఏం చేస్తారు, ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫార్వర్డ్ చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులే ఆ రోజున రోజా గారికి కోఆపరేట్ చేసి, పోలీసులు కానీ ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ వీళ్ళందరూ కోఆపరేట్ చేసి రోజా గారికి అతను భూమిని లాక్కున్నాడని చెప్పి అతను ఇచ్చినటువంటి కంప్లైంట్. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే అసలు అతనిదా కాదా, 82లో కొన్నానని చెప్తున్నాడు అతను. 82లో కొన్నాను, 82లో కొన్ని ఉన్నటువంటి నా షెడ్ ఉంది, దాంట్లో వీళ్ళు ఆక్యుపై చేసి ఆ షెడ్ని కూడా కూల్చేశారు అని చెప్తున్నాడు ఆయన. ఓకే. సో కాబట్టి ఆడుదాం ఆంధ్ర లాంటివి తెలుగుదేశం పార్టీ షార్ట్ షీట్ వేసినటువంటి ఆరోపణల మీదనే విచారణ చేయాల. మరి దీని మీద విచారణ చేస్తారా? ఇప్పుడు అతను కంప్లైంట్ అయితే ఇచ్చారు, కంప్లైంట్ ఫార్వర్డ్ చేస్తారు అధికారులకి. అధికారులు ముందుకొచ్చి రోజా గారు కబ్జా చేశారని చెప్పి ప్రూవ్ చేయాలి కదా. అవును. సో ప్రూవ్ చేసేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు అని అంటే, ఆడుదాం ఆంధ్రంలో విచారణ లేదు కాబట్టి దీని మీద కూడా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఓకే. మేనేజ్ చేస్తున్నారు. సో విడుదల రజనీ గారి విషయంలో కూడా అదిగో అయిపోయింది, విడుదల రజనీని అరెస్ట్ చేస్తున్నారు, జాషువా మొత్తం చెప్పేశారు, ఐపీఎస్ 2 కోట్ల రూపాయలు తీసుకున్న ఎవిడెన్స్లు ఉన్నాయి అని చెప్పారు. ఆవిడ మరిదిని అయితే జైల్లో పెట్టారు కానీ ఆవిడని అయితే టచ్ చేయలేదుగా. సో రోజా గారిని కూడా టచ్ చేసే అవకాశం లేదు. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాజీ మంత్రులు, మహిళలు, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద దాన్ని ఆరోపణలు వస్తే అరెస్ట్ దాకా వెళ్ళొద్దు అని చెప్పేసి ఏదో అనుకున్నారు ప్రభుత్వం అంతర్గతంగా అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్. ఓకే. బహుశా నేను అనుకోవటం వీళ్ళని అరెస్ట్, మహిళా మంత్రుల్ని, మాజీ మంత్రులు కానీ మహిళా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని అరెస్ట్ చేసేదాకా ఈ ప్రభుత్వం వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే లేవు అనేది కొంత బలమైనటువంటి సోర్స్ ద్వారా తెలుస్తుంది నాకు. సో కాబట్టి రోజా గారిది ఆడుదాం ఆంధ్ర అనేది విచారణ అటకెక్కినట్టే. ఈ విచారణ, భూములు కబ్జా చేసిన విచారణ ఏం జరుగుతుంది? కాకపోతే ఇది చర్చకు పనికి వస్తుంది అంతే తప్ప విచారణ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ.